వెల్కమ్ బ్యాక్ టు అమీనా మ్యాజిక్ కిచెన్. ఈరోజు రోటి పచ్చడి చూద్దాం రండి. ముందుగా 4 టమాటాలని కోసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కోసుకోవాలి. దాన్ని కూడా ఆ తర్వాత రుచికి సరిపడా కొన్ని పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. తర్వాత గ్యాస్ని వెలిగించి ఒక బాండీ పెట్టుకొని కావలసిన పల్లీలు దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న ఇలా చూపించే విధంగా వేయించుకోవాలి. మరీ దోరగా అవసరం లేదు. తర్వాత మళ్ళీ మనము దీనికి కావాల్సిన ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్ వద్దు, మరీ లో ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి మొత్తాన్ని ఒకసారిగా. పచ్చడి నిల్వ ఉండాలంటే ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది. తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర. దీన్ని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. తర్వాత జీలకర్ర, తర్వాత ధనియాలు, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. పచ్చెనగపప్పు అన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వీటన్నిటి కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా అన్నీ ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటన్నిటిని, మరి హై ఫ్లేమ్లో వద్దు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తాన్ని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ఆయిల్ని అలానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చెప్తా. ఇందులో టమాటాని యాడ్ చేసుకోవాలి మనం. ఈ టమాటాని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. పులుపు సరిపోని వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి కలుపుకొని మంచిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు కొంచెం ఉడుకుతాయి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కానీ అన్నీ వేస్తేనే టేస్ట్ అండి మన రోటి పచ్చడికి. మొత్తం పసుపు కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులో నీరు మొత్తం బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం ఉప్పు వేసామో అప్పుడు ఆ టమాటాలో నీరు వచ్చింది. కొంచెం మనకు కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక గ్లాస్. మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రోడ్ దగ్గరికి వెళ్ళి ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. మంచిగా క్లాత్తోని తుడుచుకోవాలి, లేదంటే వాసన వస్తుంది. తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని వేసి కచ్చపచ్చని దంచుకున్న తర్వాత వేయించుకున్న పల్లీని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని దంచేయాలి. ఎక్కువ పల్లీని కూడా వేయొద్దు, అలానే తక్కువ కూడా వేయొద్దు, మీడియంలో వేసుకొని మంచిగా నూరుకోవాలి. మా మమ్మీ పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ బాగా చేస్తుంది. తర్వాత కొంచెం మనం సాల్ట్ని కూడా యాడ్ చేయాలి, చూసుకుంటూ యాడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో వేసాము, మనం పచ్చిమిరపకాయలో వేసాము. వెల్లిపాయలు కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. దీంతోనే టేస్ట్ వస్తుంది మనకి. తర్వాత ఉడకబెట్టుకున్న టమాటాలని అందులోకి యాడ్ చేసుకొని నూరుకోవాలి. టమాటా పచ్చడే బాగుంటుంది రోట్లో అయితేనే, మిక్సీలో పడితే బాగుండదు. దీన్ని ఒక్కసారి మొత్తాన్ని మంచిగా రుబ్బుకోవాలి. ఇలా చూపించిన విధంగా మొత్తాన్ని గ్రైండ్ చేసి పడేయాలి.
తర్వాత ఇది చూస్తూనే నాకు నోరు ఊరిపోతుందండి టమాటా పచ్చడి. తర్వాత మనం ఉల్లిగడ్డల్ని కూడా యాడ్ చేసుకొని మరి దాన్ని కచ్చా పచ్చా కాకుండా నార్మల్గా అందులో కలవడానికి ఇట్లా వేసేయాలి. చూడండి మా మమ్మీ ఎంత బాగా వేస్తున్నారో. ఇలా మొత్తాన్ని ఒక్కసారిగా తిప్పేసుకొని మనము ఒక తడి లేని బౌల్లోకి ఎత్తుకోవాలి. రైస్ ఉంటే అందులోనే రైస్ వేసుకొని తినొచ్చు, కానీ అప్పుడు మాకు అవైలబుల్గా లేదు రైస్. ఇది చపాతీలోకి బాగుంటుంది. ఏ అన్నం వేడి అన్నం నెయ్యి వేసుకొని తినొచ్చు. ఎందులోకైనా ఈ టమాటా రోటి పచ్చడి బాగుంటుంది. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అమినా మ్యాజిక్ కిచెన్. థ్యాంక్ యూ.